ఎస్ఐ కార్పొరేషన్ లో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. మంజూరు లేని పోస్టులను భర్తీ చేశారన్న ఆరోపణతో ఎస్ఐ కార్పొరేషన్ ఈవో సెల్విని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అనుమతి లేని ఉద్యోగులను భర్తీ చేయడం, ఎస్ఐ కార్పొరేషన్ నిధులతో జీతాలు, డిఏలు మంజూరు చేశారని ఆడిట్ అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో ఈవో సెల్విని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా. ఎస్ఐ కార్పొరేషన్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న బి భారతి, వాచ్మెన్ గా ఉన్న రఫీలు అవుట్ సోర్స్ ఉద్యోగులు. వీరు ఎస్ఐ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. 2020లో ఆనాటి ఎస్ఐ కార్పొరేషన్ ఎండి అవుట్ సోర్స్ లో ఉన్న వారికి పదోన్నతులు వర్తించవన్న నిబంధనతో జీవో జారీ చేశారు. ఈ నిబంధనలు తుంగలో తొక్కి 2022లో కంప్యూటర్ ఆపరేటర్ లో ఉన్న భారతికి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతులు కల్పించారు. వాచ్మెన్ రఫీకి స్టెనోగా పదోన్నతి కల్పించారు. 2020లో వచ్చిన జీవోను 2022లో ఉన్న కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబుకు చూపించకుండా వీరిద్దరికీ పదోన్నతి ఇచ్చి ఎస్ఐ కార్పొరేషన్ విధుల నుంచి జీతభత్యాలు, టీఏడీఏలు ఇచ్చారు. జీవో నెంబర్ 151 ప్రకారం అసలు శాంక్షన్ లేని ఈ 2 పోస్టులను భర్తీ చేయటం విరుద్ధమని, ఈ నిబంధన మేరకు అసలు శాంక్షన్ లేని పోస్టులకు జీతభత్యాలు ఇవ్వటం ఏమిటని ఆడిట్ నివేదికలో తేల్చారు. ఈ నివేదిక ఆధారంగా వీరికి అదనపు జీతభత్యాలు మంజూరు అయ్యాయని, ఈ నిధులు ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించినవని ఆడిట్ అసిస్టెంట్ రిజిస్టర్ నివేదిక మేరకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె రమేష్, ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ చర్యకు పాల్పడ్డ ఈవో సెల్విని సరెండర్ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో ఈవీ సెల్విని సరెండర్ చేస్తూ అనుమతి లేని ఉద్యోగాలు చేస్తున్న రఫీ, భారతీలను వారి ఒరిజినల్ పోస్టులలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు తిరిగి పంపిస్తూ ఆదేశాలు ఇచ్చారు.